లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగలేదు కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కడతారు, ముట్టడి వేస్తారు, అన్ని ప్రక్కలను నిన్ను అరికడతారు. నీలో ఉన్న నీ పిల్లలతో సహా నిన్ను నేల కలిపేస్తారు. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వస్తాయి అని చెప్పాడు. జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి సమీపించి యెరూషలేము పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడుస్తూ ఉన్నాడు. ఎటువంటి సందర్భంలో యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు? ఎటువంటి సందర్భం అంటే, అంతకుముందు మనం చూస్తే గనక యేసు ప్రభువుని ఊరేగించుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు ముందుగానే చెప్పాడు శిష్యులకి, మీరు పలానా పట్టణానికి వెళ్ళండి, వెళ్ళగానే అక్కడ కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనపడతాయి, వాటిని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. ఎవరైనా అబ్బాయి ఎందుకు ఇప్పుతున్నారు వాటిని అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువు కావాలి అని ఒక మాట చెప్పండి, వాళ్ళు పోనిస్తారు అన్నాడు. అలాగే శిష్యులు వెళ్ళారు. అక్కడ గాడిద పిల్ల ఉన్నాయి, వాటిని విప్పుతా ఉంటే పక్క వాళ్ళు అడిగారు, అబ్బాయి ఎందుకు విప్పుతున్నారు వాటిని అని అంటే, ఇవి ప్రభువు కావాలి అని అడిగారు. ఓహో, ప్రభువు కావాలా, అయితే తీసుకెళ్ళండి అని వాటిని తీసుకొచ్చి గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ఊరేగించబడుతూ వస్తున్నాడు. దేని మీద అంటున్నాం? గాడిద పిల్ల మీద. ఏవండి, ఎక్కితే గాడిద మీద ఎక్కాలి, లేకుంటే గాడిద పిల్ల మీద ఎక్కాలి, రెండింటి మీద ఏంటండి అంటారేమో. దేవుని వాక్యంలో అట్లాగే ఉంది. గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన గాడిద పిల్లను వాహనంగా చేసుకుని వస్తున్నాడు. అంటే కాసేపు గాడిద మీద కాసేపు గాడిద పిల్ల మీద కూర్చొని వస్తూ ఉండొచ్చు. సరే, గాడిదను దాని పిల్లను కూడా వాహనంగా చేసుకొని యేసు ప్రభు వస్తున్నాడు. అలా వస్తున్న ఆ సందర్భంలో చాలామంది తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. దేనికోసం? యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి. కొంతమంది చెట్లు కొమ్మలు తీసుకొచ్చి మెత్తగా ఉండాలని దారికి ఆ చెట్లు కొమ్మలు కూడా దారిలో పరుస్తూ వచ్చారు. అలా అందరూ కూడా యేసు ప్రభుకి జేజేలు పలుకుతూ తీసుకొస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఎటువంటి సమయం? సంతోషించే సమయం. అవును కదా? ఎవరైనా సరే మనల్ని చక్కగా ఊరేగిస్తూ ఉంటే సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? సంతోషించాలి. చుట్టూ ఉన్న అందరూ కూడా సంతోషిస్తున్నారు. దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చే రాజు స్తుతించబడును గాక అని అందరూ కూడా జయధ్వానాలు చేస్తున్నారు. హోసన్నా హోసన్నా అని అందరూ కూడా పిలుస్తున్నారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు అట్లాగా వస్తూ యెరూషలేము పట్టణానికి సమీపించగానే ఆయన పట్టణాన్ని అట్లాగా చూసి దాని గురించి ఏడుస్తూ ఉన్నాడు. బహుశా మనం గనక ఆ ప్లేస్లో ఉంటే, ఏంటి ప్రభువా ఏడుస్తున్నావు? అందరూ సంతోషిస్తున్నాం కదా, అందరూ హ్యాపీగా ఉన్నాం కదా, ఇట్లాంటి సమయంలో నువ్వు ఏడుస్తున్నావు ఏంటి ప్రభువా అని అడిగితే యేసు ప్రభు ఏమని చెప్పి ఉండేవాడంటే, నువ్వు ప్రజెంట్ స్థితి చూస్తున్నావు, కానీ నేను దీని భవిష్యత్తు చూసి, దీనికి జరగబోయే సంగతులను చూసి దీని విషయమై ఏడుస్తున్నాను అని యేసు ప్రభు చెప్తాడు. మీకు అర్థమైందండి? ఇప్పుడు నీ స్థితి బాగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో నీ స్థితిని చూసి ప్రభువు నీ విషయంలో ఏడుస్తూ ఉంటాడు. నువ్వు బహుశా ఇప్పుడు బాగానే ఉంటున్నావు, బాగానే తింటున్నావు, హ్యాపీగా ఉంటున్నావు, కానీ నిన్ను చూసి, నీ భవిష్యత్తును చూసి ప్రభు ఏడుస్తూ ఉంటాడు. యెరూషలేమును చూసి ప్రభు ఎందుకే ఏడుస్తున్నాడు? యెరూషలేము భవిష్యత్తులో నాశనం పొందబోతా ఉంది. ఎందుకంటే ఇది మారు మనసు పొందలేదు. చాలామంది ప్రవక్తలు వచ్చారు యెరూషలేముకి, దేవుని వాక్యాన్ని ప్రకటించారు,
మారు మనసు పొందండి అని ప్రకటించారు. కానీ యెరూషలేము ప్రజలు మారు మనసు పొందలేదు. అదే పాపములో జీవిస్తూ ఉన్నారు, అదే తిరుగుబాటులో జీవిస్తూ ఉన్నారు. ఇట్లా జీవించే వీళ్ళ యొక్క స్థితి, అంటే భవిష్యత్తులో వీళ్ళ యొక్క గతి చూసి యేసు ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ స్థితి చూసినప్పుడు, నీ భవిష్యత్తు చూసినప్పుడు యేసు ప్రభు నీ విషయంలో సంతోషిస్తాడా, ఏడుస్తాడా? ఒక్కసారి ఆలోచించు. ఈ మాట అర్థమైందండి? ఇప్పుడు నీ స్థితి, నీ పరిస్థితి బాగానే ఉంది. ఒంట్లో శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కావలసినంత తింటున్నావు, జీవిస్తున్నావు, హ్యాపీగా ఉన్నావు, బాగానే ఉంది. నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? నీవు చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటావా, నరకంలో ఉంటావా? పరలోకంలో ఉంటే నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు, ఇదిగో నా బిడ్డ నాతో పాటు ఉంది, చాలా సంతోషం. ఒకవేళ నీ భవిష్యత్తు పరలోకంలో కాకుండా నరకంలో ఉంటుంది అని దేవుడు నీ భవిష్యత్తును ముందుగానే చూస్తే ఏం చేస్తాడు? ఆయన నిన్ను చూసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు కదండి. యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఇదే చేస్తున్నాడు. అక్కడ దాకా బాగానే వచ్చాడు. యెరూషలేము పట్టణానికి వచ్చి దాన్ని చూడగానే యేసు ప్రభు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ పట్టణం? ఇప్పుడు బాగానే ఉంది, కోలాహలంగా, అట్టహాసంగా, జయధ్వనాలు చేసుకుంటూ. కానీ దీని భవిష్యత్తు చూస్తే ఇది రాతి మీద రాయి కూడా నిలిచి ఉండకుండా పడదోయబడుతుంది కదా, అయ్యో అని జరగబోయే భవిష్యత్తును ముందుగానే చూసిన ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? చూద్దాం ఇప్పుడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు, యెరూషలేమును చూసి ఏడ్చి అంటున్నాడు, నీవు కూడా ఈ నీ దినమందైనా సరే సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు. కానీ నువ్వు తెలుసుకోవట్లా వాటిని. నీ కనులకు అవి మరుగు చేయబడ్డాయి, అంటే నీ కంటికి అవి కనపడడం లేదు, సమాధాన సంబంధమైన సంగతులు. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. జాగ్రత్తగా చూడండి. యెరూషలేముకు వచ్చి యెరూషలేముతో అంటున్నాడు, యెరూషలేమా నీవు కూడా ఈ నీ దినమందైనా సరే, అంటే నేను నిన్ను దర్శించిన ఈ దినమందైనా సరే నీవు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే. ఏ సంగతులు? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు ఇప్పుడైనా సరే. కానీ నువ్వు తెలుసుకోవట్లేదు, నీ కనులకు అవి మరుగు చేయబడ్డాయి, అంటే నీ కంటికి అవి కనిపించట్లేదు. కాబట్టి ఇదిగో నీకు జరగబోయే విషయాన్ని జాగ్రత్తగా విను అని యెరూషలేము గురించి చెప్తున్నాడు. ఏం జరుగుతుందంట? ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగలేదు కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కడతారు, నిన్ను అన్ని ప్రక్కల అరికడతారు, ముట్టడి వేస్తారు, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోసేస్తారు. అట్లాంటి రోజులు వస్తున్నాయి, జాగ్రత్త. నీ భవిష్యత్తు ఇట్లా ఉంది యెరూషలేమా అని యెరూషలేమును చూసి ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. నిజమే, ఈ దినాల్లో మనుషులమైన నిన్ను నన్ను చూసి కూడా ప్రభు ఎట్లాగా ఏడుస్తూ ఉంటాడేమో. నీ భవిష్యత్తు ఇట్లా ఉండబోతుంది, నీ భవిష్యత్తు నాతో పరలోక రాజ్యంలో ఉంటుందని నేను ఆశపడ్డాను, కానీ చూడబోతే నీ భవిష్యత్తు నరకంలో ఉండబోతుంది. అయ్యో, కనీసం ఈ దినమందైనా సరే, దేవుడు నిన్ను దర్శించిన ఈ దినమందైనా సరే, దేవుని మాటలు నీకు వినబడుతున్న ఈ దినమందైనా సరే సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు కదా అని ప్రభు అంటున్నాడు. ఏ సంగతులు ఇవి? సమాధాన సంబంధమైన సంగతులు. సమాధాన సంబంధమైన సంగతులు అంటే ఏంటి అర్థం? ఏంటంటే, ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులకు మధ్య గొడవ వచ్చేసింది అనుకుందాం. ఆ ఇద్దరిని కలపడం కోసం సమాధాన సంబంధమైన సంగతులు మాట్లాడతాం. ఈ వ్యక్తికి వెళ్తాం, అబ్బాయి నువ్వు తప్పు చేసావు కదా, ఆ వ్యక్తితో ఒప్పుకోండి. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తావు, అబ్బాయి నువ్వు తప్పు చేసావు కదా, ఆ వ్యక్తితో సమాధానపడు. ఓకే, ఇద్దరు సమాధానపడి ఓకే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆ ఇద్దరు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని పలకరించుకుంటే అప్పుడు సమాధాన సంబంధమైన సంగతులు వారి మధ్య నెరవేర్చబడినట్లు.
మనిషి సమాధాన సంబంధమైన సంగతుల గురించి ఆలోచించడం లేదు. ఎవరితో సమాధానం? మొదటిగా ముందు దేవునితో సమాధాన పడాలి, తర్వాత సాటి మనిషితో సమాధానం. జాగ్రత్తగా చూడండి. మనకి సిలువలో ఎట్లా ఉంటుంది? ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర ఉంటుంది. తెలుసు కదండి. నిలువు కర్ర దేన్ని చూపిస్తూ ఉందంటే దేవునికి నీకు ఉండే సమాధానం. సమాధానం ఎవరెవరికి ఉండాలి? మొదట దేవునికి నీకు ఉండాలి, తర్వాత నీకు నీ తోటి మానవునికి ఉండాలి. అప్పుడే సంపూర్ణంగా దేవుని కార్యం నెరవేర్చబడినట్లు, సంపూర్ణమైన సమాధానం అప్పుడే వచ్చినట్లు. మొట్టమొదటిగా మనిషి చేయాల్సింది ఏంటంటే దేవునితో సమాధాన పడాలి. ఏం చేయాలి? దేవునితో సమాధాన పడాలి. ఏమండి, దేవునితో సమాధాన పడటానికి దేవుడికి నాకు గొడవ ఎప్పుడు రాలేదండి. ఇదే కదా మనం అనే మాట. పక్క వాళ్ళతో గొడవ పెట్టుకున్నామంటే అది ఉంది, సమాధాన పడతామండి. నేను దేవుడు ఎప్పుడెప్పుడు ఎదురుపడ్డాం, ఎప్పుడెప్పుడు తగువాడుకున్నాం, ఆయనకి నాకు మధ్య సమాధాన సంబంధమైన సంగతులు ఏంటండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. నిజమే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవునితో సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని దేవునితో సమాధాన పడాలి. లోకంలో ఉన్న మనందరినీ కూడా దేవునితో సమాధాన పరచడం కోసమే యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చాడు. ఈ మాట అర్థమైందండి. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవునితో సమాధాన పరచడం కోసం, దేవునితో చెయ్యి గలపడం కోసం యేసుక్రీస్తే సమాధానకర్తగా మన మధ్యకు వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు సమాధానకర్తగా, ఒక మాటలో చెప్పాలంటే మధ్యవర్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని ఒక చేత్తో, తండ్రిని ఇంకొక చేత్తో పట్టుకొని వీళ్ళిద్దరినీ కలపడం కోసం యేసుక్రీస్తు వచ్చాడు. అంటే తండ్రి అయిన దేవునికి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ మధ్య ఏముంది? వివాదం ఉంది. ఏముందంటున్నాం? వివాదం ఉంది. అసలు ఎందుకు వచ్చింది వివాదం దేవునికి మనిషికి మధ్య? చూద్దాం, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాం. యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు రక్తంలాగా ఎర్రగా ఉన్నా సరే అవి హిమములాగా, అంటే మంచులాగా తెల్లగా చేస్తా. కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే అవి గొర్రెబొచ్చులాగా తెల్లగా నేను చేస్తా. రండి. ఇది దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? మన వివాదం తీర్చుకుందాం, రండి. మీ పాపాలు ఎట్లా ఉన్నా సరే నేను వాటిని తెల్లగా చేస్తా. ఎర్రగా ఉన్నా సరే వాటిని నేనేం చేస్తాను? తెల్లగా చేస్తా. మరి చెయ్యాలంటే మీరు నా దగ్గరికి రావాలి. నువ్వు నా దగ్గరికి వస్తే మన మధ్య ఉన్న వివాదం ఏంటో మనం తీర్చుకుందాం, రండి అని అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళకి దేవునికి మధ్య ఉన్న వివాదాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీర్చేస్తాడు. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా ఈ మాట? మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళకి దేవునికి మధ్య ఉన్న ఆ వివాదాన్ని దేవుడే ఉండి తీర్చేస్తాడు. ఇదిగో నీకు నాకు ఎందుకు వచ్చింది గొడవ? ఇదిగో ఈ వివాదం దీనివల్ల వచ్చింది. రా, ఓకే, నేను నిన్ను క్షమించా, నాతో సమాధాన పడు అని వివాదం సద్దుమణిగిస్తాడు దేవుడు. ఒకవేళ రాకపోతే దేవునికి నీకు మధ్య ఉన్న వివాదం అట్లాగే ఉంటుంది ఎప్పుడు కూడా. దేవునికి నీకు మధ్య సమాధానం అనేది రానే రాదు. అసలు ఎందుకు వచ్చింది గొడవ? అసలు ఇంతకీ ఎందుకు వచ్చింది చూద్దాం ఒకసారి. హోషియా గ్రంథం తీశారా అందరూ? 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశంలో లేదు. అది చూసి యెహోవా దేశ నివాసులందరితో వ్యాజ్యమాడుతున్నాడు. అంటే గొడవాడుతా ఉన్నాడు, వివాదం పెట్టుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేశ ప్రజల మధ్య ఏమి లేదంట? సత్యం లేదు,
కనికరము లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. ఈ విషయాలను బట్టి దేవుడు మనతో వ్యాజ్యమాడుతున్నాడు. మీకు అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో ఏముండాలి? సత్యం ఉండాలి, ఇంకా కనికరం ఉండాలి, దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. ఈ మూడు లేనప్పుడు దేవునికి నీకు మధ్య గొడవ మొదలవుతుంది. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఇక్కడ సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉండాలి. కనికరాన్ని కలిగి ఉండాలి అంటే నీ తోటి వారి పట్ల, బేదల పట్ల, ఇంక ఎవరైనా అనాథల పట్ల నీకేముండాలి? నీ హృదయంలో కనికరం ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కఠినత్వం ఉండకూడదు. ఇంకా ఏముండాలి? దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. ఎప్పుడైతే నీకు ఇవి లేవో దేవుడికి నీకు మధ్య వ్యాజ్యం మొదలవుతుంది. మీకు అర్థమైందండి? దేవునికి మనిషికి మధ్య వ్యాజ్యం ఎప్పుడు మొదలవుతుంది? నీ జీవితంలో సత్యం లేనప్పుడు. సత్యం అంటే అన్ని విషయాల్లో న్యాయంగా, నిజంగా నడుచుకోవటం. తర్వాత కనికరం లేనప్పుడు. తర్వాత దేవుని గురించిన జ్ఞానం నీ జీవితంలో లేకపోతే నీకు నీ దేవునికి మధ్య ఏమొస్తుంది? వ్యాజ్యం వచ్చేస్తుంది. మరి వ్యాజ్యం సరి చేసుకోవాలి, సమాధాన పడాలి. మరేం చేయాలి? సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అంటే సత్యాన్ని కలిగి ఉండాలి. సత్యం అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. తర్వాత ఇంకా ఏమి కలిగి ఉండాలంటున్నాం? కనికరాన్ని కలిగి ఉండాలి, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. అంటే వాక్యాన్ని చదువుకుంటూ ఇదిగో దేవుడు ఇట్లాంటి వాడు అని ఆయన గురించి ఎరిగి ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఇవి సత్యం, కనికరం, దేవుని గురించిన జ్ఞానం ఉంటాయో దేవుడు కూడా నిన్ను చూసి సంతోషపడతాడు, నీతో సమాధానంగా ఉంటాడు, వివాదం ఉండదు. మీకు అర్థమైందండి? లోకంలో ఉన్న మనిషికి దేవునికి మధ్య వివాదం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనిషి సత్యాన్ని కలిగి లేడు కాబట్టి, కనికరం కలిగి లేడు కాబట్టి, దేవుని గురించిన జ్ఞానం లేకపోయేసరికి ఒకళ్ళతో ఇద్దరితో కాదు, దేశ ప్రజలందరితో కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. ఇది దేవుడు నీతో వ్యాజ్యమాడడానికి ఒక కారణం. ఇంకొక కారణం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 34 నుంచి మనం చదువుతున్నాం. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నముల్లోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీద ఆ నిర్దోషుల యొక్క రక్తం కనబడుతూ ఉంది. అయినా సరే నీవంటున్నావే నేను నిర్దోషిని, నిశ్చయంగా ఆయన కోపం నా మీద నుంచి వెళ్ళిపోయింది అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. ఇదిగో పాపము చేయలేదు అని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగింది. పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగింది. చూడండి, దేవునికి మనిషికి మధ్య వ్యాజ్యం ఎందుకు వచ్చిందంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి అని దేవుడు అంటే, మనిషి అంటున్నాడు, నేనే తప్పు చేయలా, నేను నిర్దోషిని, నేను నిరపరాధిని, నేనేం తప్పు చేశా అని మనిషి అంటున్నాడు. దేవుడేమో నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు ఒప్పుకోవాల్సిందే, అసలు నీ జన్మలోనే పాపం ఉంది, నీ జీవితంలోనే పాపం ఉంది, నీ పుట్టుకలోనే పాపం ఉంది, కాబట్టి నీవు నా సన్నిధికి వచ్చి ఒప్పుకోవాల్సిందే అని అంటే మనిషి అంటాడు, లేదు లేదు, నేను ఏ తప్పు ఎరగను, నేను మంచివాడిని, మా ఇంటి పక్క వాళ్ళని అడుగు, మా ఇంటి ముందు వాళ్ళని అడుగు, మా ఇంటి అనుకోవాలని అడుగు అని ఇట్లాగా చెప్పుకుంటూ ఉంటే దేవుడికి నీకు మధ్య వివాదం కలుగుతుంది. దేవుడేమో నువ్వు పాపం చేసావంటాడు, నువ్వేమో నేను చేయలేదు అంటావు. అందుకే దేవునికి నీకు వివాదం వచ్చేసింది. ఈ లోకమంతా కూడా ఇట్లాగే దేవునితో వివాదం కలిగి ఉంది. మీకు అర్థమైందండి? నీ జన్మలోనే పాపం ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను పాపిని కాబట్టి నన్ను క్షమించు అని ఆయన దగ్గర క్షమాపణ తీసుకోవాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి రావట్లా, ఆయన దగ్గర ఒప్పుకోవట్లా. నేనేం తప్పు చేశానండి, నేను ఎంత మంచివాడిని తెలుసా అండి, నేను ఈ చీమకు కూడా అపకారం తలపెట్టేవాడిని కాదండి నేను,
అని ఇట్లాగా మనిషి తాను సమర్థించుకుంటూ దేవుని సన్నిధికి రాకుండా అట్లాగే ఉండిపోతున్నాడు. ఇక దేవునికి మానవుడికి మధ్య ఏమి కలిగింది? ఇక వ్యాజ్యం వచ్చేసింది. ఈ రకంగా వ్యాజ్యం అనేది దేవునికి మానవులందరికీ వచ్చేసింది. అందుకే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? రండి, మీ వ్యాజ్యం తీర్చబడాలి అంటే మీరు నా దగ్గరికి రండి. మీ పాపాలు ఎట్లా ఉన్నా సరే నేను వాటిని క్షమించి తెల్లగా చేస్తాను. చేయాలంటే మీరు నా దగ్గరికి రావాలి. ఇది సమాధాన సంబంధమైన సంగతులు. మీకు అర్థమైందండి? సమాధాన సంబంధమైన సంగతులు అంటే నీవు పాపివి అని గ్రహించాలి, గ్రహించి దేవుని దగ్గరకు రావాలి. వచ్చి అయ్యా ఇదిగో నా జీవితంలో ఈ పాపం ఉంది, నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు దేవుడు కూడా రైట్, ఇప్పుడు దారిలోకి వచ్చావు నువ్వు, అంతే కదా. ఇప్పుడు దాకా నేనేమో పాపం చేసావు, నువ్వంటే నువ్వేమో చేయలేదు అనుకుంటున్నావు. ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇప్పుడు లైన్లోకి వచ్చావు, కరెక్ట్గా యథార్థంగా మాట్లాడావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నా. ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నా. ఇక నీకు నాకు మధ్య ఏ వివాదం లేదు, మన ఇద్దరం సమాధానం కలిగి ఉందాం అని దేవుడు అంటాడు. ఇది దేవునికి మానవులందరికీ మధ్య వచ్చిన వివాదం. ఇక యెరూషలేము గురించి కూడా యేసుక్రీస్తు ఇదే అంటున్నాడు. యెరూషలేమా, నీవు ఈ దినమందైనా సరే సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు. ఆనాడు యెరూషలేముతో మాట్లాడిన యేసు ప్రభు ఈనాడు నీతో నాతో కూడా ఇదే పలుకుతున్నాడు. ఈ రోజైనా సరే సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. మరి దేవునితో మనం సమాధాన స్థితి కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఏమంటాడు? నీవు పాపివి, నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇదిగో నా దగ్గర నుంచి కనికరం పొందమని దేవుడు అంటే, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికే రావట్లేదు. నేను పాపి అని అసలు ఒప్పుకోవట్లేదు. నేను మంచివాడిని, నీతిమంతుడిని, నా అంత మంచివాడు లేడు ఈ లోకంలో అని తాను సమర్థించుకుంటూ అట్లాగే ఉండిపోతున్నాడు. ఆ మనిషికి దేవునికి మధ్య ఉన్న వివాదం అట్లాగే ఉండిపోతుంది. ఈ యెరూషలేము గురించి కూడా యేసు ప్రభు ఇదే బాధపడుతున్నాడు. యెరూషలేమా, ఎప్పటికైనా నీవు నా దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే, క్షమించమని అంటే, నీ ప్రవర్తన మార్చుకుంటే, నీ ఆలోచన మార్చుకుంటే, నీ నడవడి మార్చుకుంటే నీకెంతో మేలు కదా అని యెరూషలేము గురించి యేసు ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు నా సన్నిధికి రా, నాతో సమాధాన పడు. నీకు నాకు మధ్య ఉన్న వివాదం ఏదైనా సరే నేను తీర్చేస్తా. నీ పాపాలే కదా నీకు నాకు మధ్య వివాదానికి కారణం ఏంటి? నీ పాపాలే కదా. వాటిని ఒప్పుకో. నేను కనికరం కలిగిన వాడిని కాబట్టి వాటిని ఒప్పుకుంటే నేను వాటిని క్షమించేస్తాను. నీకు నాకు మధ్య సమాధానం వచ్చేస్తుంది అని అంటున్నాడు యేసుక్రీస్తు. ఇంకా మనం చదివితే ఒక సువార్త 19వ అధ్యాయం 43వ వచనంలో, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి గనుక ఇదిగో ఈ శిక్ష నీ మీదికి వస్తుంది. యెరూషలేము మీదకి శిక్ష ఎందుకు వస్తుందంట? ప్రభువు యెరూషలేమును దర్శించిన ఆ సమయం యెరూషలేము గుర్తించలేకపోతూ ఉంది. మీకు అర్థమైందండి? యెరూషలేము మీదకి శిక్ష ఎందుకు వస్తుంది? దేవుడు యెరూషలేము దగ్గరికి వచ్చి దర్శించాడు, కానీ యెరూషలేము అది గ్రహించలేకపోయింది. అది గ్రహించలేదు కాబట్టి ఇదిగో భవిష్యత్తులో ఉన్న శిక్ష దాని మీదకి రాబోతూ ఉంది. మన జీవితంలో కూడా దేవుడు మనలను దర్శించే కాలం మనం వెంటనే గ్రహించాలి. ఎప్పుడో దేవుడు మనలను దర్శించే కాలం, ఇలాగా దేవుని వాక్యం నీకు వినబడి ఇదిగో నీవు దేవునితో సమాధాన పడాలి, దేవుని సన్నిధికి రావాలి, నీ దోషాలను ఒప్పుకోవాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలో ఆయన్ని స్వీకరించాలి అని వినబడతా ఉన్న ఈ సమయమే ప్రభు నిన్ను దర్శించే కాలం. అది ఇట్లా మైకుల ద్వారా వినబడవచ్చు, లేదు టీవీల ద్వారా వినబడవచ్చు, ఆ రేడియోల ద్వారా వినబడవచ్చు, ఇంకేదైనా కరపత్రికలు చదువుతున్నప్పుడు వినబడవచ్చు, లేదా బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఆ స్పృహ రావచ్చు. ఎట్లా వచ్చినా సరే ఆ సమయం దేవుడు నిన్ను దర్శించే సమయం. అప్పుడు వెంటనే నువ్వు ఏం చేయాలి? ఇదిగో దేవుడు నన్ను దర్శించాడు, ఇదిగో నాకు ఈ గ్రహింపు ఇచ్చాడు, నాకు ఈ తలంపు ఇచ్చాడు, కాబట్టి నేను దేవునితో సమాధాన పడాలి
అని దేవుని సన్నిధికి నువ్వు రావాలి. ఒకవేళ అది గుర్తించకుండా అట్లాగే గుడ్డితనంగా ఉంటే ఏం జరుగుతుందంట నీ జీవితంలో? చదువుదాం ఇప్పుడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగలేదు కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కడతారు. చూడండి, శత్రువు అంటే ఎవరిక్కడ? అపవాది. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగలేదో, ఎరిగినా సరే దాన్ని నిర్లక్ష్యం చేశావో, అప్పుడు ఏం చేస్తాడు? నీ శత్రువు నీ చుట్టూ ఏం చేస్తాడు? గట్టు కడతాడు. అంటే నీ చుట్టూ కూడా అడ్డుబండలు వేస్తాడు. ఇక నిన్ను బయటికి పోనివ్వడు. ఇంకా వాడే లోపలికి వస్తాడు. వచ్చి వాడికి ఇష్టమైనంతగా చేతనైనంత చేసుకుంటూ ఉంటాడు. ఇక ఎటు కూడా కదలనీయకుండా చేస్తాడు. యోబు విషయంలో ఏం జరిగిందో తెలుసా అండి? యోబుకి దేవుడు 3 అంచెల కంచె వేశాడు. తనకి, తన ఇంటి వారికి, తన కలిగి ఉన్న ఆస్తి అంతటికి కంచె వేశాడు. ఎంతసేపటికి అపవాది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కానీ కుదరలా. చివరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు చుట్టూ కంచె వేశావు కాబట్టి యోబు భక్తిగా ఉంటున్నాడు, ఆ కంచె తీసేస్తే ఆయన భక్తి అంటే నీకు తెలిసిద్ది, తీసేయి అన్నాడు. దేవుడు, సరే నువ్వు అనుకుంటున్నావు కదా, నీ కోసం కంచె తీస్తా, ఇక నువ్వు వెళ్ళు అని అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చాడో వెంటనే అపవాది యోబు జీవితంలోకి వెళ్ళిపోయి అన్ని ప్రక్కల ఇక అరికట్టేశాడు. చుట్టూ గట్టు కట్టేశాడు, అన్ని ప్రక్కల అరికట్టేశాడు. ఒకే ఒక్క రోజులో, ఎన్ని రోజులు అంటున్నాం? ఒకే ఒక్క రోజులో ఆ దేశంలో ఐశ్వర్యవంతుడైన యోబు, దేశం అంటున్నా, ఆ ఊరు కాదు, ఆ గ్రామం కాదు, ఆ మండలం కాదు, ఆ జిల్లా కాదు, ఆ రాష్ట్రం కాదు, ఆ దేశంలో, ఆ ఊజు దేశంలో ఐశ్వర్యవంతుడు ఎవరు, ధనికుడు ఎవరు? యోబే. ఒకే ఒక్క రోజులో ఆ దేశంలో ఉన్న అందరికంటే కూడా దరిద్రుడైపోయాడు. అపవాది నీ చుట్టూ గట్టు కడితే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. మీకు అర్థమైందండి? అపవాది చుట్టూ గట్టు కడితే ఒకే ఒక రోజులో అంతా కూడా నాశనం చేసి ఆ గొప్ప ఐశ్వర్యవంతుడైన యోబుని దరిద్రుడిగా చేశాడు. ఒకే ఒక రోజులో ఆకాశం నుంచి అగ్నిని పంపించాడు, మందనంతా నాశనం చేశాడు, పని వాళ్ళందరినీ కాల్చేశాడు. అన్నదమ్ములు, ఆ తోడు పుట్టిన వాళ్ళ 10 మంది ఉండి ఒక గదిలో, ఒక వరండాలో ఉండి వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటే ఆ ఇంటిని కూల్చేశాడు. ఆ 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు అందరినీ కూడా చంపేసేశాడు. పని వాళ్ళని, తర్వాత దాసుల్ని, ఎద్దుల్ని, గాడిదల్ని, ఒంటెల్ని అన్నిటిని కూడా ధ్వంసం చేశాడు. ఒక్కటి కూడా మిగలకుండా చేసి యోబుని ఒంటరిగా చేసి పడేశాడు. ఒకే ఒక్క రోజులో. శత్రువు మన చుట్టూ గట్టు కడితే మన పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. యెరూషలేము చుట్టూ ఇదే పరిస్థితి వచ్చింది. ఎప్పుడో తెలుసా అండి? యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత టైటస్ అనే రాజు వచ్చాడు యెరూషలేం మీదకి. టైటస్ అనే రాజు వచ్చేసి యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపించేశాడు. ఆ రోజుల్లో యెరూషలేము వీధుల గుండా రక్తం కాలువల్లాగా కారింది. వర్షం వచ్చినప్పుడు వరదలు ఎట్లాగా కాలువలో వచ్చేస్తాయి మన ఇంటి ముందుకి, ఆ రోజుల్లో యెరూషలేము వీధుల్లో వాళ్ళ రక్తము అట్లాగా పారింది. అట్లాంటి హింస యెరూషలేం అంతా కూడా పొందింది. దేవాలయాన్ని కూడా పడగొట్టేశారు. రాతితో కట్టిన దేవాలయమే, దాని మీద బంగారపు పూత పూశారు. ఆ బంగారం కోసం ఒక్క రాయి మీద రాయి కూడా ఉండనీయకుండా ఒక్కొక్క రాయి తొలగించి వాటి మధ్య ఉన్న బంగారాన్ని చెక్కుకొని తీసుకెళ్ళిపోయారు. అట్లా యెరూషలేం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. యెరూషలేములో ఉన్న చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా చనిపోయారు. రక్తం కాలువల్లాగా కట్టిపారింది. ఇదంతా దేని ఫలితం అంటే, ఇదిగో యెరూషలేము గురించి యేసు ప్రభు ముందే భవిష్యత్తు చూశాడు. నీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది యెరూషలేమా, ఈ రోజైనా సరే నేను నిన్ను దర్శించాను, నన్ను నువ్వు ఎరిగి ఉంటే నీకు మేలు అంటున్నాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, యెరూషలేము యొక్క భవిష్యత్తును చూసి ప్రభువు ఏడ్చాడు. నిజంగా యెరూషలేము యేసు ప్రభు దర్శించిన ఆ సమయంలోనైనా యెరూషలేము కళ్ళు తెరుచుకొని ఆయన్ని స్వీకరించి మనసు మార్చుకుంటే బాగుండేది. కానీ యెరూషలేము అలాగా చేయలేదు. యెరూషలేము ఆ రకంగా ధ్వంసం అయిపోయింది. ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే యెరూషలేము ప్రజలు తమను తామే శపించుకున్నారు.
ఏం చేశారు? శపించుకున్నారు. ఎట్లాగా శపించుకున్నారు? పిలాతు ముందు యేసు ప్రభు నించున్నాడు. పిలాతు అన్నాడు, అబ్బాయి నేను ఈయన్ని చూశాను, పరీక్షించాను, దెబ్బలు కూడా కొట్టాను, ఇతనిలో ఏ తప్పు ఉన్నట్లు నాకేమి అనిపించట్లేదు, కాబట్టి నేను ఇతన్ని వదిలేస్తాను అని పిలాతు అంటే, ఈ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై, లేదు లేదు, మాకు అవసరమైతే బరబ్బాని విడుదల చేయండి తప్ప యేసు ప్రభువునైతే సిలువ వేయాల్సిందే అని పట్టుబట్టారు. చివరికి పిలాతు, ఎందుకయ్యా ఇతను ఏం చేశాడు? ఇతనే తప్పు చేయలేదు కదా, కాబట్టి నేను ఇతను అవసరమైతే కొరడాలతో కొట్టి శిక్షించి విడుదల చేస్తానయ్యా అంటే, లేదు లేదు, నువ్వు అతన్ని విడుదల చేస్తే కనుక ఊరుకునేది లేదు, మేము కైసరికి మళ్ళీ కంప్లైంట్ చేస్తాం నీ మీద వ్యతిరేకంగా, కాబట్టి నీవు ఆయన సిలువ వేయాల్సిందే, అంతగా నీకు విడుదల చేయాలని కోరికుంటే అదిగో బరబ్బా అన్నాడు, అతన్ని విడుదల చేయి అని బందిపోటు దొంగని కోరుకున్నారు. నీతిమంతుడైన యేసు క్రీస్తునేమో చంపాలని కోరుకున్నారు. బందిపోటు దొంగ అయిన బరబ్బాను మాత్రం విడుదల చేయాలని కోరుకున్నారు. ఇది వాళ్ళు చేసిన తప్పు. ఇంకా పిలాతు అన్నాడు, అబ్బాయి ఇతను నిరపరాధి, ఏ తప్పు చేయలేదు, అయినా సరే మీరు సిలువ వేయమంటున్నారు, ఇదిగో నేనైతే చేతులు కడుక్కుంటున్నా. ఏం చేశాడు పిలాతు? ప్రజలందరి ముందు నీళ్లు తెప్పించి చేతులు కడుక్కొని, అబ్బాయి ఈ నీతిమంతుని రక్తం గురించి నేనైతే నిరపరాధిని, నేను నా భార్య నా కుటుంబం ఇదిగో నిరపరాధులం, చేతులు గడిగేసుకుంటున్నాం అని అందరి ముందు చేతులు గడిగేసుకుంటే, ఈ ప్రజలందరూ కూడా ఏమన్నారో తెలుసా? అప్పుడు అతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. మీకు అర్థమైందండి? గవర్నర్ అయిన పిలాతు ఈయనలో ఏ తప్పు లేదు అని చేతులు గడిగేసుకుంటే, ఈ చుట్టూ ఉన్న యూదులు అందరూ కూడా ఏమన్నారంటే, అతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అట్లా శపించుకున్నారు వాళ్ళకి వాళ్ళే. ఆ రకంగా యేసు ప్రభు యొక్క రక్తాన్ని చిందించినందుకు ఆ రక్తం యొక్క అపరాధం వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ పిల్లల మీద పడి యెరూషలేమంతా కూడా రక్తపాతంగా తయారైంది ఆ రోజుల్లో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవుడు నిన్ను దర్శించే కాలమేంటో నువ్వు ఎరగాలి. అలా ఎరిగి దేవునితో నీవు సమాధాన పడాలి. ఆయనే నీకు మధ్యవర్తి, ఇంక వేరొక మధ్యవర్తి ఉండడు. మీకు అర్థమైందండి? దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇంకా ఏ వ్యక్తి ఉండడు, ఏ ప్రవక్త ఉండడు, ఏ పాస్టర్ ఉండడు. నీకు మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు వద్దకు వెళ్ళి, అయ్యా నేను వ్యతిరేకంగా తప్పు చేశాను, కాబట్టి నన్ను సమాధానపరచు దేవునితో అంటే, అప్పుడు ఆయన తండ్రితో మాట్లాడి, తండ్రి ఇదిగో ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు తన పాపాన్ని, కాబట్టి క్షమించు అని చెప్పి నీ పక్షంగా ఆయన వేడుకొని దేవునికి నీకు మధ్య సమాధానాన్ని కలుగజేస్తాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగటం అంటే అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా కూడా యెరూషలేముకి భవిష్యత్తులో జరిగింది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి టైటస్ అనే ఒక రాజు వచ్చినప్పుడు జరిగిందనమాట ఇదంతా కూడా. దీని ఫలితం ఏంటంటే, అంటే యేసుక్రీస్తు యెరూషలేముకు జరగబోయే దాన్ని ముందుగానే కళ్ళతో చూసి ఆ రోజు యెరూషలేము గురించి ఏడ్చాడు ప్రభు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ భవిష్యత్తుని, నా భవిష్యత్తుని దేవుడు ముందుగానే చూసినప్పుడు నిజంగా సంతోషించగలుగుతున్నాడా? లేదా నిన్ను చూసినప్పుడు, నీ భవిష్యత్తు చూసినప్పుడు, అరే ఈ బిడ్డ నరకంలో పడిపోతుంది, నాశనం అయిపోతుంది అని ఒకవేళ నిన్ను చూసి దేవుడు ఏడుస్తున్నాడేమో. నిన్ను చూసి దేవుడు ఏడవకూడదు, కానీ ఏం చేయాలి? సంతోషించగలిగే విధంగా. ఈ మాట అర్థమవుతుందండి? దేవుడు నిన్ను చూసినప్పుడు, నీ భవిష్యత్తును చూసినప్పుడు ఆయనకు సంతోషం కలగాలి. ఇదిగో నా బిడ్డ, ఇదిగో నేను ఈ బిడ్డ కోసం ప్రాణం పెట్టాను, కాబట్టి ఆ విలువ ఈ బిడ్డ ఎరిగింది, దేవునితో సమాధాన పడింది, సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంది, ఇదిగో పరలోక రాజ్యాన్ని చేరింది అని దేవుడు నీ భవిష్యత్తును చూసినప్పుడు సంతోషించగలగాలి. అలా సంతోషించగలిగే విధంగా నీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి. అలా ఉండేలాగా మనలను మనం దేవుని సన్నిధిలో కట్టుకోవాలి.